హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ మార్గంలో ఎదురయ్యే ఏదైనా కష్టాన్ని జయించాలంటే ఆచార్య చాణక్యుడు 3 చిట్కాలు చెప్పాడు. వాటిని పాటిస్తే మీరు తలపెట్టిన ఏ కార్యమైనా అవలీలగా పూర్తి చేయగలరు. పురాతన భారతీయ తత్వవేత్త, పండితుడు అయినటువంటి ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం ఎంతో ప్రఖ్యాతిగాంచినది. ఆయన తన గ్రంథంలో జీవితానికి సంబంధించి, మనుషులకు సంబంధించి ఎన్నో అంశాలను ఎంతో గొప్పగా వివరించారు. మీరు జీవితంలో ఏ పని పూర్తి చేయలేకపోతుంటే, మిమ్మల్ని మీరు అసమర్థులుగా భావిస్తుంటే, జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను తట్టుకోలేకపోతే, వాటికి కూడా చాణక్యుడు నీతి శాస్త్రంలో పరిష్కార మార్గాలను చూపాడు. ఏదైనా పని పూర్తి చేసేందుకు ప్రేరణ కలిగించే సూత్రాలను తెలియజేశాడు. విజ్ఞానం సంపాదించాలి. చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తి వద్దనైనా ఉండేటువంటి తిరుగులేని ఆయుధం విజ్ఞానం. ఎంతటి భయంకరమైన అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించడానికి విజ్ఞానం ఒక శక్తివంతమైన ఆయుధమని చాణక్యుడు నొక్కి చెప్పాడు. జ్ఞానాన్ని మించిన స్నేహితులు లేరని చెబుతున్నారు. విజ్ఞానవంతుడు ఒప్పు తప్పులను వివేకంతో ఆలోచిస్తాడు. ఏం చేస్తే సరైనదో అతడికి తెలుసు కాబట్టి తనకున్న విజ్ఞానంతో తాను చేయవలసిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలడు. ఏదైనా సాధించగలడు కాబట్టి జ్ఞానాన్ని పెంచుకోవాలి. విజయానికి దారితీసే చర్యలు చేపట్టడానికి అవకాశం ఇస్తుంది. విజయం కోసం మానవ ప్రయత్నం చేయాలి. జ్ఞానం విజయానికి మార్గం సుగమం చేసినట్లే విజయం సాధించిన వ్యక్తికి సమాజంలో గౌరవం, గుర్తింపును తెస్తుంది. అలాగే అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విజయంతో సాధించిన ఈ గౌరవం మన జీవితాంతం ఉంటుంది. జ్ఞానం నుండి పొందిన విజయం మనల్ని ముందుకు నడిపించే అమూల్యమైన ఆస్తి. విజ్ఞానం, విజయం కలయిక మనిషికి సంతృప్తికరమైన, గౌరవప్రదమైన జీవితానికి తలుపులు తెరుస్తుంది. విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఓడిపోతామని భయపడవద్దు. చివరి వరకు ఆశను కోల్పోవద్దు అని చాణక్యుడు చెబుతాడు. ధర్మాన్ని పాటించడం. ధర్మాన్ని, ధర్మ మార్గాన్ని నిలబెట్టడం ప్రాముఖ్యతను చాణక్యుడు నొక్కి చెప్పాడు. సంపద కంటే ధర్మం విలువైనదని నమ్మాడు. ధర్మం మనకు జీవితంలో మార్గనిర్దేశం చేయడమే కాకుండా మరణం తర్వాత కూడా మనతోనే ఉంటుంది. మన గౌరవాన్ని పెంచుతుంది. ధర్మానికి కట్టుబడి ఉండడంలో మనం ఎప్పుడూ రాజీ పడకూడదు. చాణక్యుడి ప్రకారం ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడమే అసలైన విజయం. మీరు ఏ కార్యం చేపట్టినా సరే అంకిత భావంతో ధర్మానికి అనుగుణంగా చేసినప్పుడు అది సమర్థవంతంగా పూర్తి అవుతుంది. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ మార్గాన్ని, ధర్మాన్ని అనుసరించాలి. దీనివల్ల విజయం మాత్రమే కాదు, పుణ్యకర్మల ఫలాలు కూడా లభిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.